నేరేళ్ల సంఘటన జరిగి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం నేరేళ్ల కేసులో పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ ఎస్ఐకి కానీ ఎస్పీ విశ్వజిత్ కంపార్ట్ ఐపీఎస్ కానీ ఎట్లాంటి వాళ్ళపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పీ విశ్వజిత్ కంపార్ట్కి, ఎస్ఐ రవీందర్కి, ఆయనకి ఎస్ఐని సీఐ చేయడం, ఎస్పీని సిఐడి చాలా బాధాకరమైన అంశం. దీన్ని ఉద్దేశించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్పీ విశ్వజిత్ కంపార్ట్పై, ఎస్ఐ రవీందర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై ఎస్టీ అట్రాసిటీ మరియు 3 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి నేరేళ్ల గ్రామంలో 17వ డేట్ నాడు జూలై 17, 2024 రోజున మా నేరేళ్ల గ్రామంలో బాధితులందరం కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి దళిత సంఘాలు కానీ, ప్రతి సంఘాలు కానీ అందరూ సపోర్ట్ చేసి ఆ యొక్క ఈ రిలే నిరాహార దీక్ష విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.